హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం. ఈరోజు జోగి కుమారుడైనటువంటి జోగి రాజు అరెస్ట్ని ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడిని అరెస్ట్ చేసినట్టు జోగి రమేష్ బిల్డప్ ఇస్తున్నాడు. జోగి రమేష్ సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి అగ్నిగౌడ్ ఆస్తుల్ని కొనచ్చా, నువ్వు మంత్రి చేసావు కాబట్టి, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు కాబట్టి సిఐడి జప్తు చేసినటువంటి అగ్నిగౌడ్ ఆస్తిని నువ్వు ఎలా కొన్నావు? అదేంటంటే చంద్రబాబు గారు కక్షపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేశాడు, బలహీన వర్గాలను అరెస్ట్ చేశారు, లేదా వాళ్ళ కులం పేరు చెప్పి గౌడ కులాన్ని అరెస్ట్ చేశారు అని జోగి రమేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. బాబు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం. సిఐడి జప్తులో ఉన్నటువంటి ఆస్తుల్ని కొనకూడదు అనేది నీకు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఉండి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఎన్నో అక్రమాలు చేశాడు, నేను ఆయన శిష్యుడిగా ఉండి ఈ అక్రమం చేస్తే నా జోలికి ఎవరు వస్తారో అనుకున్నాను. కానీ నీ మైకు ఇంకా వదలలా. మైకు ఏంటంటే ఇంకా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటున్నావు నువ్వు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ నడిచేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అంబేద్కర్ గారి రాజ్యాంగం. కాబట్టి సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తులు కొనకూడదు. ఇది కూడా ఎవరైనా కోర్టులో ఆశ్రయించింది అగ్రిగోల్డ్. నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి 2014లో ఏమన్నాడు? ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ అగ్రిగోల్డ్ ఆస్తులని నేను కాపాడుతా అని ఉపన్యాసాలు దంచాడు. అంటే ఇదా అగ్రిగోల్డ్ ఆస్తులు భుజించమనా నీకు చెప్పింది? సిఐడి జప్తులో ఉన్నాయి, కొనకూడదనేది నీకు తెలీదా? కండకావరం, అధికార మదం. ఈ అధికార మతంతోనేగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి చేయడానికి వెళ్ళి, అదేంటంటే వాళ్ళు అంటాడు నేను దాడికి కాదు రిప్రజెంటేషన్ అవ్వడానికి. చంద్రబాబు నాయుడు గారు ఆయన మామూలు వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు రిప్రజెంటేషన్ అవ్వడానికి 10 కార్లలోనే రాళ్ళు కర్రలు వేసుకొని వెళ్తావా? ఆ రోజు నేనే కదా నిన్ను అక్కడ ఎదుర్కొంది. అదేంటంటే ఈరోజు మాట మార్చి రిప్రజెంటేషన్ అవ్వడానికి వెళ్ళా. నీకు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి ప్రయత్నించినందుకే కదా మీ సైకో ముఖ్యమంత్రి నీకు మంత్రి పదవి ఇచ్చాడని నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఆ రోజు మాకు మంత్రులు ఇవ్వలేదు, మీ సీనియర్లు అయినా ఈ సైకో ముఖ్యమంత్రిని, ఆ సైకో ముఖ్యమంత్రి వదిలి బయటకు వచ్చాడు, నీకు మంత్రి పదవి ఇవ్వబట్టేగా. ఇవాళ నా పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు నీకు మంత్రి పదవి ఇచ్చినది కాదు, నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దౌర్జన్యం చేయడానికి వెళ్ళినందుకు నీకు గిఫ్ట్గా ఇచ్చాడని నువ్వు ఇవాళ నీతులు చెప్తావేంటి? నీ కొడుకు విదేశాల్లో చదువుకుంది ఎందుకు? నీ కొడుకు విదేశాల్లో ఎంఎస్ చేసింది ఏంటి? మాస్టర్ ఆఫ్ సైన్స్. అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనమనా? ఏమో నాకైతే తెలియదు. ఎంఎస్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనమనా? పట్టు అరెస్ట్ చేయకూడదా? బలహీన వర్గాలు నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని. బలహీన వర్గాలకు ఒక రాజ్యాంగం, మామూలు వాళ్ళకి ఒక రాజ్యాంగం లేదే. సిఐడి జప్తు చేసిన ఆస్తులు బలహీన వర్గాలు కానీ పట్టే దాని మీద ఎలాంటి కేసులు పెట్టక్కర్లేదని రాజ్యాంగంలో ఏం రాసలేదే. రాజారెడ్డి రాజ్యాంగంలో రాసిందేమో కొనొచ్చు అని, అంబేద్కర్ రాజ్యాంగంలో అయితే ఎవరో కొనకూడదని ఉంది. అలాగే ఇవాళ మిమ్మల్ని అరెస్ట్ చేశాడు, దానికి బలహీన వర్గాలు గౌడ కులస్తులు, నీ గౌడ ఒక బలహీన వర్గాల వ్యక్తిగా నేను అడుగుతున్నా, నువ్వు
గౌడ గౌడ అన్నావా, నీ గౌడ కులస్తుల్ని నీ కొడుకు ఎంఎస్కి ఫారం పంపించి చదివించినటువంటి నీ కొడుకుని పంపించినట్టు నీవు గౌడ కులస్తుల్ని ఎంతమంది పంపించావు? ఆ కోటాలో నువ్వు మంత్రి పదవి తీసుకున్నావు కదా, ఆ కోటాలో నువ్వు ఎమ్మెల్యే తీసుకున్నావు కదా. ఒక 10 మందినన్నా నువ్వు చదవడానికి నీ గౌడ కులస్తుల్ని పంపించావా? ఒక 10 మంది పేద గౌడ కులస్తులకి పెళ్లిళ్ళు చేయడానికి ఏమైనా సహకరించావా? లేదా ఫారం అక్కర్లా ఇక్కడ ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి ఒక 10 మందికి ఫీజులు కట్టావా? ఎందుకే మాట వస్తే కులం ఏంటి? నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా, చెప్పు. ప్రతి దానికి కులం ఏంటి? నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేసి ఏంటో నీ మీద కక్ష సాధింపా, బాగుపచ్చేవి నువ్వు, నీ మీద కక్ష సాధింపా. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళినటువంటి నువ్వు ఇవాళ 50 రోజులైనా సరే నిన్ను టచ్ చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారికి కనికరించే గుణం బట్టి నిన్ను టచ్ చేయలే. అలాగని సిఈడి జప్తు చేసిన ఆస్తులు, ఈడీ జప్తు చేసిన ఆస్తులు కొనుగోలు చేస్తే చట్టం తన పని తాను చేస్తుంది అంటే చట్టం తన పని తాను చేయకూడదా? నీ కొడుకుని ఎంఎస్ చదివించింది దేనికి? మాస్టర్ ఆఫ్ సైన్స్ చదివించింది దేనికి? సిఐడి జప్తులో ఆస్తులు కొనుక్కోవచ్చనే. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.